హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫిబ్రవరి 14th కదా. మా శ్రీవారు అయితే నన్ను బయటకు తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియోలో వస్తుంది, చూసేయండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మా శ్రీవారు నన్ను ఒక్కటే గిఫ్ట్ కొనుక్కోమంటే నేనైతే చాలా ఎక్కువ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నాను ఏంటో వీడియోలో చూడండి. నన్ను అయితే గౌరీపట్నం చర్చికి అయితే తీసుకొచ్చిన తర్వాత లోపలికి వచ్చి చర్చిలో అయితే కొంతసేపు కూర్చుని ప్రేయర్ అయితే చేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇంకా పైకి అయితే వెళ్ళి ఇక్కడ కూడా చూద్దామనేసి వచ్చాము. ఈరోజు అయితే సాటర్డే కదా, ఎవరు ఎక్కువ జనం అయితే లేరు. సండే అయితే ఎక్కువగా వస్తారు, కానీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు గట్రా ఉన్నారు అక్కడక్కడ. ఇక్కడికైతే మేము వెళ్ళి అంతా చూసుకొని ఇంకా వెనక్కైతే వచ్చేసాము. అంతేమనిపించలేదు. ఫ్యామిలీస్తో వెళ్తే అదే బాగుంటుంది. మేము ఇద్దరమే వెళ్ళాం కదా, మాకైతే ఎక్కువగా ఏమనిపించలేదు. ఇంకొచ్చేసాము. ఇక్కడైతే మేము ఒకసారి ఇసుకలో నడిచాము. ఇప్పుడు కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇసుక వేడిగా ఉండడం వల్ల ఎండ గురించి మేమైతే అంత సాహసం చేయలేకపోయాము. లోపలికి వెళ్దాం అనుకున్నాం, ఇంకా మా హస్బెండ్ అయితే వద్దని చెప్పేశారు. ఇంకైతే అంతా చూసుకుని తిరిగేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. మార్చి నెలలో అయితే తిరణాలు జరుగుతాయి కదా, అప్పుడైతే మేము కంపల్సరీ వెళ్తాము మా చిన్నప్పటి నుంచి. సో అప్పుడు చూసేదానికి నైట్ చూసేదానికి పగలు చూసేదానికి చాలా తేడా ఉంటుంది కదా, అందుకని నైట్ అయితే మేము వెళ్తాము. చాలా బాగా జరుగుతాయి. ఇంకవన్నీ చూసుకొని మేమైతే కిందకైతే వచ్చేసాము. కిందకైతే వచ్చేసిన తర్వాత వీడియోస్ ఏమీ తీయలేదని చెప్పేసి ఇంకా కిందకి దిగేటప్పుడు వీడియో అయితే తీయమని చెప్పారు మా శ్రీవారు. నేనైతే వీడియో తీశాను. చూడండి, ఎక్కువగా జనం గట్రా ఎవరు లేరు కదా కొండ మీద. అక్కడ కొంచెం సేపు తిరిగి ప్రేయర్ చేసుకొని మేమైతే వేరే చోటకైతే వెళ్ళాము. ఫుడ్ గట్రా తీసుకొని తినేసి వెళ్ళాము. ఫుడ్ తినే వీడియో అయితే నేను పెట్టలేదు. నేనైతే అక్కడ వీడియోస్ గట్రా తీయలేదు నేను, అందుకని వీడియో అయితే పెట్టలేదు నేను. ఇంకవన్నీ చూసుకొని జాయిగా అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే గౌరీపట్నం దగ్గర దుద్దుకూరు. ఇంకైతే అక్కడికి వెళ్ళాము. మా అక్కని కలవడానికి అయితే వెళ్ళాము. అక్కడ ఇదైతే దుద్దుకూరు సెంటర్ అనమాట. ఇంకా అక్కడ కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మన వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ మొదలెడితే ఎక్కడికో ఉంటుంది దారి. చిన్నప్పుడైతే లాగానే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా దూరం ఉంటుంది. అప్పుడైతే ఎక్కువ దూరం నడిచినట్టు అనిపించేది. ఇప్పుడైతే ఇంకా దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది, ఎందుకంటే కొంచెం రోడ్డు అనేది కొంచెం వేశారు. అంతకుముందు తలకు కూడా ఉండేది కాదు, అందుకని మాకైతే దూరంగా అనిపించేది. ఇదిగోండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా తాత కుక్కని వేసుకుని బయట కూర్చున్నాడు. ఇదిగోండి మా అక్క. ఇది కాయ, నిమ్మకాయ. ఇది కాయ, నిమ్మకాయ. ఓకే, ఇది ఊసా వచ్చింది కాయ. పెట్టు మా పాటు వేరే ఫోటో మీ ఫోటో కూడా ఓకే, చేతికోసేస్తాను. నిమ్మకాయ కోసేది అది గదిగో భయంకరం. మామ రోజు ఏమన్నా అనుకున్నా, ఎవరు స్నానం చేస్తారంటే అడుగు పొంగులు. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మా చెల్లి వాళ్ళ ఛానల్ అయితే మీరు అందరూ అయితే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చాలా బాగా చేస్తుంది. కుకింగ్స్ అండ్ డైలీ రొటీన్స్ వ్లాగ్స్. సతీష్ తూరుగోపు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా చెల్లి అయితే మా ఇంటికి అయితే వచ్చింది. నేనైతే ఇదిగో చూడండి, మా ఇంటి దగ్గర నిమ్మ చెట్టు. ఈ నిమ్మ చెట్టు అయితే నిమ్మకాయలు అయితే కోస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు ఇదిగో ఇప్పుడే ఒకటి కాస్తున్నాయి. మొన్న కాయ అంతా కోప అయిపోయింది, మళ్ళీ మొదలయ్యింది. చూడండి, పిందులు పూతతో ఉంది ఇప్పుడైతే. చూడండి, కాయ చూడండి, చాలా ఇగో ఇంత అవుతాయి. నారింజకాయలా ఉంటాయి ఫ్రెండ్స్, నారింజకాయలా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఒకటి చెట్టు చూపిస్తాను, సరస్వతి ఆగుని చూపిద్దాం. నాకు కావాలి కొంచెం ఇచ్చా. ఎన్ని నూనె చేసుకుంటా, నూనెలోకి కోసేది ఇక్కడ ఏం లేవు, అయిపోయినాయి కదా. మొన్నే కదా సంక్రాంతికి వచ్చినప్పుడు కోసుకొచ్చేసాం మొత్తం. అంటే ఇప్పుడే కాస్తున్నాయి, మళ్ళీ వేసవకాలంలో బాగా రెడీ అవుతాయి.
కేజీ 40 రూపాయలు అంటానండి. నాకు చాలు లేవు. మీకు అప్పుడప్పుడైనా నమ్మకం నిలకకుండా ఉండాలిగా. ఏం లేదా లేవు, మళ్ళీ మే నెలలో ఉంటాయి బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, మా తాతయ్యనైతే ఫోటో తీసుకుంటానని రమ్మంటే షర్ట్ వేసుకుని అయితే వచ్చారు. ఫోటో తీసుకుంటానని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బ్లౌజ్ పీసెస్ అయితే చెల్లి కోసం అని తీసుకున్నాను. చూడండి, బాగున్నాయా ఫ్రెండ్స్? ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదిగోండి, బాగున్నాయా? చెల్లికైతే ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడైతే సరస్వతి ఆకు ఇమ్మని చెప్పాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సరస్వతి ఆకు ఉంది. అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి మా అక్క అయితే అక్కడ నాటుకుంది. తనకైతే గుబురుగా పెరిగింది. నేనైతే తలకి ఆయిల్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆ రెడీ చేసుకునే క్రమంలో సరస్వతి ఆకు, తులసాకులు కావాలి. అందుకనేసి నేను అక్క దగ్గర తీసుకున్నాను. చిన్న మొక్క కూడా తెచ్చుకున్నాను. కుండీలో వేసుకుని నేను కూడా కొంచెం గ్రో చేసుకుంటే అది ఆకులు వస్తాయి కదా, అప్పుడు నాకు యూజ్ అవుతుందని చెప్పేసి సరస్వతి ఆకు అయితే లేడీస్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది. గర్భవతం ఉన్న, పీరియడ్స్ గట్రా సరిగ్గా రాకపోయినా కానీ సరస్వతి ఆకుని కడుక్కుని 2 ఆకులు ఉదయాన్నే పంచదారలో వేసుకుని తింటే గర్భవతం అలాంటివి ఉంటే పోతాయంట ఫ్రెండ్స్. అలా విధంగా నత్తి గట్ట ఉంటుంది కదా చిన్నపిల్లలకి, వాళ్ళకు కూడా సరస్వతి ఆకు తీస్తారంట. నత్తి గట్ట పోతుందంట. మా అమ్మ అయితే ఎక్కడో తీసుకొచ్చి మా ఇంటి దగ్గర నాటింది. నేనైతే హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకుంటాను. ఆ వీడియో కూడా పెడతాను. నేను పొడుగు అవ్వాలని, జుట్టు ఒత్తుగా పెరగాలని అయితే నేను రెడీ చేసుకోలేదు. నాకైతే హెడేక్ అయితే వేసవికాలం వచ్చేసరికి ఎక్కువగా వస్తుంది, అందరికీ ఉంటుంది కదా అనేసి నేను ఆయిల్ అయితే రెడీ చేసుకుంటాను. ఆ ఆకులు కూడా ఆయిల్లో వేసుకుంటాను. నాకైతే వేడి మొత్తం కళ్ళల్లో నుంచి దిగిపోతుంది ఆయిల్ రాసుకున్నప్పుడు. అందుకే నేను మరలా చేసుకుంటున్నాను. 2 నెలలు అయ్యింది ఆయిల్ చేసుకుని, చాలా బాగా పనిచేసింది. అందుకనే మరలా చేసుకుందామని చెప్పేసి అక్కడి నుంచి సరస్వతి ఆకులు, అదేవిధంగా తులసాకులు కోసుకొని చిన్న కలబంద మొక్క కూడా తెచ్చుకొని ఇంటికి వచ్చేసాను నేనైతే. ఇంకా అందులో చాలా వెరైటీస్ వేస్తాను. నేను వీడియో తీసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీస్తాను. నేనైతే జుట్టు పొడగవద్దని చెప్పను, కానీ అదైతే తలకు బాగా పనిచేసింది. వేడి గట్ట ఉన్నా కానీ కళ్ళల్లోంచి దిగిపోతుంది, చాలా బాగా పనిచేస్తుంది. అందుకే నేను అక్కడైతే అన్నీ తీసుకుని తెచ్చుకున్నాను. ఓకేనా. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిమ్మ చెట్టు అయితే ఉంటుంది. నిమ్మకాయలు అయితే కోసాం, కానీ అవైతే ఎక్కువ కాపులేదు, కాపు అంతా అయిపోయింది. నిమ్మకాయలు కొన్నే ఉంటే ఆ కొన్ని కాయలనే కోసుకుని తెచ్చుకున్నాం. మా ఇంటికి ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళు వచ్చినా మేము వెళ్ళినా నిమ్మకాయలు అయితే కంపల్సరీ ఉంటాయి మాకు. మా హస్బెండ్ అయితే గిఫ్ట్ కొన్నారని చెప్పాను కదా, ఈ స్టోర్కి అయితే తీసుకొచ్చారు. దేవరపల్లిలో పెట్టారు కొత్తగా 99 స్టోరు. ఇక్కడికైతే తీసుకొచ్చారు. నన్ను ఒక్కటే తీసుకోమని చెప్పారు. నేనైతే చాలా వస్తువులు తీసేసుకున్నాను. అవేంటో మీకు చూపిస్తాను చూడండి. చాక్లెట్లు, టెడ్డీ బేర్లు, ఇంకేమైనా ఉంటాయి కదా గిఫ్ట్లు, అలాంటివి తీసుకుంటే దేనికి ఉపయోగం ఉండవు కదా అని చెప్పేసి నేను చాకులు, గరిట్లు, జల్లెడ, ఇంకా స్పూన్లు ఇలాంటివి తీసుకున్నాను. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు అంటే మీరు ఏదో అనుకుని ఉంటారు, కానీ నేను మాత్రం ఇవే కొనుక్కున్నాను. ఎందుకంటే నా ఇంట్లో నాకు ఉపయోగపడేవే కొనుక్కోవాలి తప్ప అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు కదా. అందుకని ఇవైతే నేను కొనుక్కున్నాను. నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గిఫ్ట్లన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చీపిరి లేదని చెప్పాను, నేను ఇప్పటి నుంచో తీసుకురావట్లేదు. అది కొంటేనే వస్తానని చెప్పాను. చీపురు కట్ట కూడా కొన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్ మరి.